Let's turn our Bibles to 1 Samuel chapter 20 verse 1. సమూయేలు మొదటి గ్రంథము 20వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 20వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 20వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుతున్నారు జాగ్రత్తగా. నేను మొదటి వచనంలో ఒక చిన్న భాగం మాత్రమే మనం ధ్యానం చేసాం. పిమ్మట దావీదు రామాలోని నయోతు నుండి పారిపోయి యోనాతాను నద్దకు వచ్చి. చాలండి, ఇది మనం నేర్చుకున్నాం. ఏంటి? ఎప్పుడైతే సౌలు దావీదుని చంపడానికి రామాకి నయోతుకు వచ్చాడో అప్పుడే దావీదు దానికి ముందేం చేశాడు? 19వ అధ్యాయంలో తన భార్య ద్వారా కిటికీ గుండగా తప్పింపబడి దావీదు గారు తన యొక్క యాజకుడైన సేవకుడైన సమూయేలు గారి దగ్గరికి వచ్చారు. ఇప్పుడు సమూయేలు గారు మనోని తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోయారు? సమూయేలు గారు అన్ని పనులు కట్టేసి, అన్ని పరిచర్యలు కట్టేసి దావీదు నిమిత్తమై ఈ సమూయేలు గారు దావీదుని తీసుకొని నయోతులో ఉన్న ప్రవక్తల దగ్గరికి వచ్చారు. ఆ ప్రవక్తలతో కూడి ఏం చేస్తున్నాడంటే దావీదు గారి కొరకు ప్రార్థన చేస్తా ఉన్నారు. ఎప్పుడైతే అక్కడికి 3 గుంపులను పంపాడో, ఎప్పుడైతే అక్కడికి సౌలు వచ్చాడో, ఆ టెన్షన్లో, ఆ ప్రెషర్లో దావీదు ఏం చేసినాడంటే గొప్ప ఘోరమైన తప్పు ఏం చేసినాడంటే నయోతులో ఉన్న సంఘాన్ని విడిచిపెట్టేశాడు. రామా ప్రాంతంలో ఉన్న దైవజనుడైన సౌలును వదిలేశాడు. 3 అన్నిటికంటే నేను దేవునికి దూరం అయిపోతున్నానని కనీసం ఏం చేయలేకపోయాడు? గ్రహించలేకపోయాడు. ఈరోజు జాగ్రత్తగా వినండి. ఒత్తిడిలో మనము చేసే తప్పు ఏంటో తెలుసా? మనకు తెలియకుండా దేవునికి మనము దూరం అయిపోతాం, ప్రార్థన జీవితానికి దూరం అయిపోతాం, విశ్వాస జీవితానికి మనము దూరం అయిపోతాం. అది తెలియదు. ఎల్కానా, నయోమి కరువు అనబడిన ఒత్తిడిలో ఏం చేశారు? బెత్లెహేమును వదిలి మోయాబు దేశానికి వెళ్ళారు. ఏమైపోయిందండి? వారు ఎప్పుడైతే దేవుని విడిచిపెట్టేశారో యజమానుడు చనిపోయాడు, వారసులైన 2 కుమారులు చనిపోయారు. ఆశీర్వాదముతో వెళ్ళిన ఆమె ఏమీ లేకుండా తిరిగి వచ్చింది. మన జీవితంలో కూడా అంతే. ఉద్యోగ ఒత్తిళ్ళు ఉంటాయి, లోక ఒత్తిళ్ళు ఉంటాయి, కుటుంబ ఒత్తిళ్ళు ఉంటాయి, ఇహలోక సంబంధమైన పరిస్థితులైన ఒత్తిళ్ళు ఎన్నో ఉంటాయి. ఫంక్షన్ల ఒత్తిళ్ళని, ఈ ఒత్తిళ్ళని ఎన్నో ఉంటాయి. ఎన్ని ఒత్తిళ్ళు ఉన్నా మనము దేవునికి ఏమవ్వకూడదు? దూరం అవ్వకూడదు. కొన్నిసార్లు ఒత్తిళ్ళు మనకు దేవునికి దూరం చేస్తారు. 2 ఒత్తిడి మన ద్వారా చేయించే రెండవ తప్పు ఏంటి? ఇమ్మీడియట్ డిసిజన్స్, తొందరపాటు నిర్ణయాలు. మనము ఒత్తిడిలో ఉన్నప్పుడు, టెన్షన్లో ఉన్నప్పుడు, కయాస్లో మనం ఉన్నప్పుడు మనము వెంటనే చేసేస్తాం. ఆలోచించము కనీసం. అసలు నేను ఏం చేస్తున్నాను? అసలు నేను చేసేది రైటా కాదా? నేను అనే మాట రైటా కాదా? నా అక్కని కానీ, నా చెల్లిని కానీ, తమ్ముడిని కానీ, నా యొక్క అన్నిని కానీ, నా తల్లిని కానీ, నా బిడ్డని కానీ, నా కుటుంబీకులను కానీ నేను అంటున్నది రైటా రాంగా అని ఆలోచించకుండా ఒత్తిడిలో, ప్రెషర్లో, టెన్షన్లో వెంటనే నిర్ణయాలు తీసేసుకుంటా. అది ప్రేమ అయినా, సూసైడ్ అయినా, అది ఏదైనా ఒత్తిడి మన ద్వారా చేయించే రెండవ అతి భయంకరమైన తప్పు ఏంటంటే వెంటనే. ఇక్కడ ఏమని రాయబడి ఉంది? వెంటనే దావీదు రామా దగ్గరనున్న నయోతు నుండి ఏమైపోయాడంట? పారిపోయాడు. ఇప్పుడు ఒత్తిడి దావీదు చేత ఏం చేయించింది? వెంటనే పారిపో దావీదు, ఇక్కడుంటే నువ్వు బ్రతకవో, ఎక్కడుంటే నువ్వు జీవించవో, పారిపో అని చెప్పి పారిపోయేలా విని వెంటనే నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు చదువుదాం కిందకెళ్ళి అదే వచనం. ఈ వచనం ఇంకా అయిపోలేదు. సమూయేలు మొదటి గ్రంథం 20వ అధ్యాయం మొదటి వచనాన్ని మళ్ళీ చదువుతారు. పిమ్మట దావీదు రామాలోని నయోతు నుండి పారిపోయి యోనాతాను వద్దకు వచ్చి. ఎక్కడికి వచ్చి? యోనాతాను వద్దకు వచ్చి, నేను ఏమి చేసి తిని, నేను చేసిన దోషమేమి, నా ప్రాణము తీయ వెతుకున్నట్లు నీ తండ్రి దృష్టికి నేను చేసిన పాపమేమని అడుగగా. ఓకే, వినండి. ఇప్పుడు దావీదు గారు ఎక్కడి నుంచి వచ్చేసారు? అందరూ లేచడానికి బైబిల్ చూడకండి. ఆ చిన్న మాటను బట్టి గంట ప్రసంగం మనం గడిచిన వారం చేసుకున్నాం, మనం నేర్చుకున్నాం. దావీదు గారు ఈ యొక్క టెన్షన్స్లో, ఈ ప్రెషర్లో, ఒత్తిడిలో ఏం చేశాడు? రామా దగ్గర నుండి, నయోతు నుండి, సంఘము నుండి ఏమైపోయాడు? దూరం అయిపోయాడు. రెండవది వెంటనే తీసుకున్న నిర్ణయం ఏమిటి? పారిపోయాడు. కనీసం దైవజనుడి దగ్గరికి వెళ్దాం, సంఘంలోకి వెళ్దాం, ప్రార్థన చేద్దాం, దేవుణ్ణి అడుగుదాం, ఏం చేద్దామంటారని అడగకుండా పారిపోయాడు. మూడవదిగా ఒత్తిడి మన ద్వారా చేయించే 3వ తప్పు ఏంటో తెలుసా? ప్రశ్నించేలా చేస్తారు. ఒత్తిడి ఏం చేస్తుందండి? ప్రశ్నించేలా చేస్తుంది. చాలా జాగ్రత్తగా ఆలకించి ప్రశ్నించేలాగా.
ఇప్పుడు దావీదు ఒత్తిడిలో ఉన్నాడండి. ఏంటి దావీదుకున్న ఒత్తిడి ఏంటి? సౌలు నన్ను చంపేయడానికి ఎక్కడ కూడా వచ్చేసాడు, నాకు ఇంకెక్కడ ఏంటంటే ప్రాణము విడుదల ఉండదా, ఎక్కడికి వెళ్ళి నాకు ఇదే కర్మ, ఇదే బాధ. బెత్లెహేములోనే నన్ను చంపాలనుకున్నాడు, నా భార్య దగ్గర ఉన్నప్పుడు నన్ను చంపాలనుకున్నాడు, అంతఃపురంలో ఉన్నప్పుడు చంపాలనుకున్నాడు, సైన్యంలో ఉన్నప్పుడు చంపాలనుకున్నాడు, ఆఖరికి ఊరు దాటేసి ఊరు వచ్చిన ఇప్పుడు దావీదు అనబడిన నన్ను సౌలు ఏం చేయాలనుకుంటున్నాడు, చంపేయాలనుకుంటున్నాడు. ఇంకా నా బ్రతికింతేనా అని ఆ కృంగుదలలో, ఆ ప్రెషర్లో, ఆ ఒత్తిడిలో దావీదు ఏమేసినాడు తెలుసా? క్వశ్చన్స్ వేసాడు, ప్రశ్నలు వేసుకున్నాడు. ఏం ప్రశ్న? మొదటి ప్రశ్న, నాతో కలిసి అందరి మాట చెప్పండి. పిమ్మట అందరూ చెప్దాం. పిమ్మట దావీదు రామాలోని నయోతు నుండి పారిపోయి యోనాతాను నద్దకు వచ్చి, అమ్మ ఇంతమంది ఉన్నారు వెనకాల, ముందు గట్టిగా చెప్పండి. యోనాతాను నద్దకు వచ్చి నేను ఏమి చేసి తిని. ఏంటి మొదటి వై? నేనేమి చేసి తిని, వాట్ ఐ హావ్ డన్, నేనేం చేశాను అని ప్రశ్న వేశాడు. ఎవరు చెప్పండి? దావీదు. ఎవరి దగ్గరికి వచ్చి? సౌలు కుమారుడైన యోనాతాను దగ్గరికి వచ్చి, తన ప్రాణ స్నేహితుడైన యోనాతాను దగ్గరికి వచ్చి అంటున్నాడు కదా, నేను ఏమి చేసి తిని. అంటే ఇప్పుడు యోనాతాను దగ్గరికి వచ్చి, మన వాడుక భాషలో చెప్పాలంటే సౌలు కుమారుడైన యోనాతాను దగ్గరికి దావీదు వచ్చి, యోనాతానా, నా బెస్ట్ ఫ్రెండ్, నా స్నేహితుడా, నేనేం చేశాను అసలే, నేను చేసిన పాపం ఏంటి, నేను చేసిన దోషం ఏంటి అని అడుగుతున్నాడు. అంటే ప్రెషర్ అనేది మొట్టమొదటిగా దేని మీద ప్రశ్నించుకునేలా చేస్తుందంటే నీ క్యారెక్టర్ని నీవే ప్రశ్నించుకునేలా చేస్తుంది. దేవునికి స్తోత్రములు కలుగును గాక. జాగ్రత్తగా వినండి. దావీదు ఏ పాపము చేయలేదు సౌలుకి వ్యతిరేకముగా, దావీదు ఏ తప్పు చేయలేదు, దావీదు ఏ అపరాధము చేయలేదు. ఇప్పుడు దావీదు వచ్చి యోనాతాను ముందు నిలబడి అంటున్నాడు, అసలు నేను ఏం చేశాను? ఈరోజు నా పరిస్థితి ఇలాగ అయిపోవడానికి, ఈరోజు నా బ్రతుకు ఇలాగ అయిపోవడానికి, ఈరోజు నా స్థితి ఇలాగ అయిపోవడానికి, నీ తండ్రి అయిన సౌలు నన్ను ఎక్కడున్నా తరిమి నన్ను చంపేయాలనడానికి అసలు నాలో ఏమైనా పాపం ఉందా, నేను ఏమైనా చేశానా అని ఇప్పుడు ఎవరెవరిని ప్రశ్నించుకుంటున్నాడు దావీదు గారు? తనను తాను ప్రశ్నించుకుంటున్నాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం ఏదైనా ఒత్తిడిలో ఉండిపోయామా? ఏంటా ఒత్తిడి? ఈరోజు ఆరోగ్యపరమైన ఒత్తిడిలోని ఉండిపోయినప్పుడు, అనారోగ్య పరిస్థితి అనే ఒత్తిడిలోని ఉండిపోయినప్పుడు, ఆర్థికమైన పరిస్థితిలో నువ్వు మొత్తం ఏంటంటే అప్పుల్లో, సమస్యల్లో అన్ని దారులు మూసుకుపోయి నలిగిపోతున్నప్పుడు, నువ్వు అనరాని మాటలు అనేక మంది చేత భరిస్తున్నప్పుడు, నిందల చేత వెలివేయబడుతున్నప్పుడు, ఆ టెన్షన్, ఆ ప్రెషర్, ఆ ఒత్తిడి నిన్ను ఏ తప్పుడు మార్గంలోకి తీసుకెళ్తుంది తెలుసా? నిన్ను నీవే క్వశ్చన్ చేసుకునేలా చేస్తుంది. నీ క్యారెక్టర్ నిజంగా నేను ఏమైనా చేశానా? నిజంగా వాళ్ళ అందానికి నేను ఏమైనా చేశానా? నిజంగా అలా చేయడానికి నేను ఏదైనా చేశానా? నిజంగా నా మీద చెప్పుకుంటున్న ఆ మాటలను బట్టి నిజంగా ఐ డిడ్ ఎనీథింగ్ రాంగ్, నేను ఏమైనా తప్పు చేశానా అని ఒత్తిడి మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళిపోద్దో తెలుసా? మనల్ని మనమే, మన క్యారెక్టర్ మనమే, మన గుణాన్ని మనమే క్వశ్చన్ చేసుకునే స్థితికి వెళ్తారు. ఇప్పుడు దావీదుకి దేవుడిచ్చిన గొప్ప డిజిగ్నేషన్ ఏంటి? దావీదు నా హృదయానుసారుడైన కుమారుడు. దేవుని హృదయం ఎంతో దావీదు హృదయం అంత, దేవుని హృదయ ఆలోచనలు ఎంతో దావీదు హృదయ ఆలోచనలు అంత, దేవుని యొక్క హృదయం ఎంత పరిశుద్ధమైనదో దావీదు హృదయం అంత పరిశుద్ధమైనది. నా హృదయానుసారుడైన కుమారుడని చెప్పి దావీదు గురించి అంటే, ఆ దావీదు గారిని ఇప్పుడు ప్రెషర్ ఏం చేస్తుందో తెలుసా? నేనేమి చేసి తిని, నిజంగా నేనేమన్నా చేశానా? ఈరోజు సహోదరుడు సహోదరి చాలా జాగ్రత్తగా ఆలకించండి. కొన్నిసార్లు నిన్ను నువ్వే ప్రశ్నించేసుకుంటావు, నిజంగా నేను ఏమన్నా చేశానా? ఇలా నాకు అందరూ దూరం అయిపోతున్నారే, నిజంగా నేను ఏమైనా చేశానా? ఈరోజు అందరూ నన్ను రాని మాట్లాడుతున్నారే, నిజంగా నేను ఏమైనా చేశానా? ఈరోజు నా పిల్లలే నాకు దూరం అయిపోతున్నారు, ఈరోజు నా కుటుంబమే నాకు దూరం అయిపోతుంది, ఈరోజు నాకు అన్ని దూరం అయిపోతున్నాయే, నేను ఏది ఆశపడినది నాకు దక్కట్లేదే, నేను ఏది కోరుకున్నా నాకు దక్కట్లేదే. ఐ డిడ్ ఎనీథింగ్ రాంగ్, నాలో ఏమన్నా తప్పు ఉందా, నేనేమన్నా చేశానా అని ఒక్కసారిగా మనలోకి మనం వెళ్ళిపోతాం. అది ప్రెషర్ మనల్ని నడిపించే తప్పుడు మార్గం. ఇంతవరకు దావీదుకు ఆలోచన రాలేదు. గొలియాతును చంపాడు, తర్వాత ఫిలిష్తీయుల ముందులను ఏంటంటే కోసి తెచ్చాడు, తర్వాత ఎంతో మంది ఫిలిష్తీయులతో యుద్ధము చేసి ఘన విజయ కేతనని ఎగరవేసిన దావీదు గారికి ఎప్పుడు ఆ ప్రశ్న రాలేదు. కానీ ఇప్పుడు ఆ ప్రెషర్లు అంటున్నాడు, నేనేం చేశాను?
నిజంగా నేను ఏమైనా తప్పు చేశానా, నిజంగా నేను ఏమైనా పాపం చేశానా? ఈరోజు గుర్తుపెట్టుకో ప్రియులారా, ఎప్పుడు మనము ఒత్తిడిని కనుక ట్యాకిల్ చేయలేకపోతే, ఒత్తిడిని కనుక మనం సరిగా హ్యాండిల్ చేయలేకపోతే, నీ మీద నువ్వే నెపం వేసేసుకుంటావు, నీ మీద నువ్వే ఏంటంటే నేరస్థాపన చేసుకో. నిజమేనేమో, నేను ఏదో చేశానేమో అందుకు ఇలాగైందేమో, నేను ఎక్కడ ఏదో కమిట్ అయ్యానేమో అందుకు ఇలా జరిగిందేమో. ఇలాగే ఒక గొప్ప భక్తుడు ఒక గొప్ప ప్రవక్త ప్రెజర్లో ఉండి తనను తాను తప్పుగా చూసుకున్నాడు. ఇప్పుడు దావీదు ఏం చేశాడు? ప్రెజర్లో నేనేం చేశాను అని తలలో తాను చూసుకుంటున్నాడు, తన క్యారెక్టర్ని చూసుకుంటున్నాడు, తన గుణాన్ని చూసుకుంటున్నాడు. అంటే ఏంటి? ప్రెజర్ అనేది నువ్వేదో చేసావురా, నువ్వేదో తప్పు చేసావురా, లేకపోతే కర్మ నీకెందుకు, లేకపోతే సౌలు నేను ఎందుకు ఇలా చంపాలనుకుంటున్నాడు, లేదా సౌలు ఎందుకు నీ కోసం ఇన్ని చోట్ల తిరుగుతున్నాడు, నువ్వేదో చేసావు, యు డిడ్ సంథింగ్ రాంగ్ అని ఒత్తిడి దావీదు మనసు మీద దెబ్బ కొట్టగా, అంతవరకు పరిశుద్ధతలో, హృదయములో, ఆలోచనలో, క్యారెక్టర్లో నికాసుగా ఉన్నవాడు ఒక్కసారిగా ఒత్తిడి ప్రభావానికి ఏమైపోయాడంటే, నేనేం చేశాను? ఇలాగే ఒకడున్నాడు బైబిల్, ఎవరో తెలుసండి? మహాప్రవక్త అయిన ఏలియా గారు. ఎవరండి? ఏలియా గారి దగ్గరికి వెళ్దాం ఒకసారి. చూడండి ఆయన ఎంత గొప్పవాడు. పరిశుద్ధ లేఖన వాక్య భాగము నుండి సమూయేలు రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము. ఈరోజు సహోదరుడు, నువ్వు కూడా అనుకుంటున్నావా, నీ చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి, నీకు ఉంటున్న వ్యతిరేకతలను బట్టి, నీ చుట్టూ అలుముకున్న ప్రతికూల పరిస్థితులను బట్టి, ఐ డిడ్ ఎనీథింగ్ రాంగ్, నేను ఏమైనా తప్పు చేశానా, నేనేం చేశాను, ఎందుకు నాకు ఈ పరిస్థితి అని నువ్వు అనుకుంటున్నావా? ఒక్కసారి చూడండి, బైబిల్లో ఉన్న గొప్ప భక్తులే అలాంటి ప్రశ్నార్థంలోకి వెళ్ళిపోయారు. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుతారు, చాలా జాగ్రత్తగా వినండి. ఏమని రాయబడి ఉంది? ఏలియా చేసినదంతయు అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతియును అహాబు యెజెబెలునకు తెలియజెప్పగా, యెజెబెలు ఒక దూత చేత ఏలియాకి వర్తమానము పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ప్రాణము వలె చెయ్యని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయును గాక. కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకుని లేచి తన ప్రాణమును కాపాడుకున్నట్టుకై పోయి యోధా సంబంధమైన బెర్షెబాకు చేరి ఉండుమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణము, చాలా జాగ్రత్తగా వినండి, తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేశాను. వినండి, చాలా జాగ్రత్తగా వినండి. ప్రెషర్ అనేది నీ జీవితాన్ని ఎలాగా అస్తవ్యస్తం చేసేస్తుంది. వీళ్ళు ఇంతవరకు నీ లైఫ్లో నీకు ఎదురైన ప్రెషర్స్ని కావచ్చు, ఒత్తిడిని కావచ్చు, సమస్యలను కావచ్చు, ఈ కోణాల్లో చూడలేదేమో. కానీ ఈరోజు వాక్యం జరుగుతున్నప్పుడు, ఈ యొక్క ఆదివారాలు ఒత్తిళ్ళ గురించి వాక్యం జరిగేటప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక టైంలో ఇప్పుడు చెప్పబడిన భక్తుల పరిస్థితులకు నువ్వు వెళ్ళుంటావు. ఎలాగో చెప్తాను వినండి. ఏలియా గారు దేవుని కోసం నిలబడినవాడు, దేవుని కోసం రోషము కలిగి నిలబడినవాడు. అలాంటి రోషము కలిగి నిలబడిన ఏలియా ఆకలితో ఉండకూడదని జీవము కలిగిన దేవుడిని యెహోవా ఏలియాని ఎక్కడికి వెళ్ళమన్నాడు? రేవు దగ్గరికి వెళ్ళి అక్కడ ఏం చేయమన్నాడు? ఉండమన్నాడు. అక్కడికి ప్రతిరోజు కాకోలము చేత దేవుడు ఏం పంపించాడు చెప్పాలి? ఆహారాన్ని పంపించాడు. ఆ రేవులో ఉన్న నీళ్ళు ఏం చేస్తూ ఉన్నాడు? కిరీతు వాగు దగ్గర ఉన్న నీళ్ళు తాగుతూ ఉన్నాడు. అతని ద్వారా సరేపతిలో ఉన్న విధవరాలు యొక్క స్థితి మారిపోయింది. ఆయన ద్వారా చచ్చిపోయిన అనేక మంది లేపబడ్డారు. అలాంటి వాడు ఏం చేశాడు తెలుసా? దానికి ముందుగా 400 మందికి పైగా ఉన్న బయలు ప్రవక్తల ముందు నిలబడ్డాడు. తెలుసు కదా, రోషం మీకు తెలుసు కదా. ఏంటి? ఒక బలిపీఠమును కట్టి ఈ బయలు ప్రవక్తలను రమ్మని చెప్పి, ఇదిగో మొదట మీకు ఛాన్స్ ఇస్తున్నాను, ఈ బలిపీఠం మీద పెట్టబడిన యొక్క మాంసమును మీ దేవత అగ్నిని పంపి కాల్చమని చెప్పండి, అప్పుడు నేను మీ దేవత గొప్పవాడని నొప్పుకుంటానని ఏలియా గారంటే, ఉదయం నుండి సాయంత్రం వరకు 420 మంది బయలు ప్రవక్తలు ఏం చేసినారు? ఎంతో ప్రార్థన చేశారు, వారు రక్తాలు చిందించుకున్నారు. కానీ ఎక్కడ ఆ యొక్క మాంసం ఏమవలేదు, అగ్నికి ఆహుతి అవ్వలేదు. అప్పుడు అన్నాడు, మీ దేవుడు మీ దేవతలు నిద్రపోతున్నారేమో, పక్కకు పోండి, ఇప్పుడు నేను ఒక్కడిని నా దేవుని శక్తి అంటే మీకు చూపిస్తానని చెప్పి ఆ ఒక్కడు ఏం చేసినాడంటే, ఆ బలిపీఠాన్ని నీళ్లతో ఏం చేయండి, నింపండి అని చెప్పి ఒక్కసారి ఆ బలిపీఠం ఎదుట మోకరించి ప్రార్థన ముగించక మునిపే ఆకాశము నుండి గొప్ప అగ్ని దిగి వచ్చి ఆ పచ్చి మాంసాన్ని దహించి వేసింది. దేవునికి మహిమ కలుగును గాక.
వెంటనే ఏలియా గారు ఆ బయలు ప్రవక్తలందరినీ ఏం చేశాడు? చంపేశాడు. అంత రోషము కలిగిన వాడు, అంత వైరాగ్యము కలిగిన వాడు, అంత బలము కలిగిన వాడు, ధైర్యము కలిగిన వాడు ఏలియా. అలాంటి ఏలియాకి ఒక షాకింగ్ న్యూస్ వచ్చింది. ఏంట షాకింగ్ న్యూస్? ఆ దేశ రాణి అయిన ఇజబెల్ ఏమందంటే, రే ఏలియా, నేను పెంచి పోషించుకుంటున్న బయలు ప్రవక్తలను చంపడానికి నీకు ఎన్ని గుండెలురా? ఖబర్దార్, చూసుకో, రేపు తెల్లారేసరికి ఈ భూమి మీద నువ్వు బ్రతికున్నావా అయిపోద్ది, అంతే, చంపేస్తా నిన్ను, కాసుకో అనగానే ఇప్పుడు ఒకసారి ఇలా చూడండి, ఏలియా గారు ఎందులోకి వెళ్ళిపోయారు? మన మూలవాక్యం ఎందులోకి వెళ్ళిపోయాడు? ఒత్తిడి. రాణి, ఆమె మొత్తం యొక్క రాజ్యానికే రాణి, తెల్లారేసరికి నన్ను బ్రతకనివ్వనన్నది, తెల్లారేసరికి నన్ను చంపేస్తానన్నది అన్న ఒత్తిడి 400 మంది పైగా ఉన్న బయలు ప్రవక్తల ముందు నిలబడేలా నిలబడిన వాడు, ఆ బయలు ప్రవక్తల ముందు ధైర్యముగా నిలబడిన వాడు, ఆ కరువులో ధైర్యముగా కెరీతు వాగు దగ్గర నిలబడి ఉన్నవాడు, ఆ ఒత్తిడిలో మొన్న వారం నేర్చుకున్నది ఏమవటం మొదలెట్టాడు? వెంటనే నిర్ణయాన్ని తీసుకుని పారిపోవటం మొదలెట్టి తన సేవకుని ఎక్కడో వదిలేసి మళ్ళీ ఆడొస్తే ఎక్కడ నా కోసం గుట్టు వేరే వాళ్ళకి చెప్పేస్తాడని చెప్పి ఆపేసి లోపలికి వెళ్ళిపోయి అంటున్నాడు, ఏమని? ప్రభువా, ఇంత మట్టుకు చాలు. దేనికి చాలు? అందరూ చెప్పండి. ఏంటి? ఒకసారి నేను చదువుతాను, చాలా జాగ్రత్తగా నాతో కలిసి అందరి మాట చెప్పండి. 19వ అధ్యాయం 4వ వచనం. తాను, అందరూ చెప్దాం, తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనమని ప్రార్థన చేసెను. నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను అంటే. ఒకసారి చూడండి, ఏలియా గారిని ఒత్తిడి ఏం చేసింది? తన క్యారెక్టర్ని తక్కువ చేసుకునేలా చేసింది. ఏంటి? నా పితరుల కంటే నేను ఎక్కువ కాదయ్యా, నిజంగా వాళ్ళు గొప్పలయ్యా, వాళ్ళకి బాధలు లేవయ్యా, వాళ్ళు మంచోళ్ళయ్యా, వాళ్ళకి బాధలు లేవయ్యా, మంచిగా వాళ్ళు సేవ చేసుకున్నారయ్యా, మంచిగా న్యాయాధిపతులు ఉన్న ఓత్నీయులు కావచ్చు, దెబోరా కావచ్చు, ఇంకా సిసేరా అనబడిన వారు కావచ్చు, ఎంతో గొప్పవారయ్యా, మా పితరులు గొప్పవారయ్యా, నేను గొప్పని కాదయ్యా, చాలయ్యా, ఇంతవరకు చాలయ్యా, నేను ఏదో పాపం చేసి ఉంటానయ్యా, నా ప్రాణాన్ని ఏం చేసుకోవయ్యా, తీసేసుకో. చూసారా, ఒత్తిడి అంతవరకు ఈ యొక్క ఏలియా గారు అంతమంది ముందు నిలబడింది మర్చిపోయేలా చేసింది. ఒత్తిడి ఏలియా గారిని కెరీతు వాగు దగ్గర ధైర్యముగా నిలబడిన స్థితిని మర్చిపోయేలా చేసింది. ఒత్తిడి సారేపతు విధవరాల ద్వారా ఈ ఏలియాని పోషింపచేసిన దేవుని మర్చిపోయేలా చేసి, నేను నా పితరుల కంటే గొప్పనే, I did something wrong, నేనేదో తప్పు చేసి ఉంటాను, అందుకే నాకు ఈ బాధ అని తనను తాను చూసుకొని చచ్చిపోదామన్న స్థితికి తీసుకెళ్ళిపోయింది. ఏది? ఈరోజు ఎన్నిసార్లు నిన్ను ప్రశ్నించుకోలేదు? I did anything wrong? ఈరోజు నా పరిస్థితులు ఇలా తగలడుతున్నాయి, నా జీవితం ఇలాగ అస్తవ్యస్తం అయిపోతుంది, ఈరోజు నా కుటుంబం ఇలాగ అయిపోతూ ఉంది, నేను ఏది పట్టినా నాశనం అయిపోతుంది, ఏమి చేద్దామన్నా ఫలించట్లేదే, అసలు నేను ఏం చేశాను, అసలు నా జీవితంలో నేను ఏం తప్పు చేశాను, అసలు నేను ఏ పాపము చేశాను అని ఎన్నిసార్లు మన క్యారెక్టర్ని మనం కోచింగ్ చేసుకునేలా చేయలేదు? ఈరోజు గుర్తుపెట్టుకో ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, నీ జీవితంలో కలుగుతున్న వ్యాధులు, బాధలు, సమస్యలు, కష్టాలు, నష్టాలు, ఇవన్నీ నీ క్యారెక్టర్ని బ్లేమ్ చేయడానికో, నిన్ను నీవు తప్పు చేసుకోవడానికో, నీకంటే ఎదుటివారు గొప్పవారు అనుకోవడానికో కాదు. ఈరోజు నీ జీవితంలోనికి దేవుడు సమస్యలను ఎందుకు అనుమతిస్తున్నాడంటే, యెజబెలు వంటి రాణిలను నీ కాళ్ళ కింద త్రొక్కి వేయించాలని. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈరోజు ప్రతి సమస్య నువ్వు చేసిన తప్పును బట్టి కాదు, ఈరోజు ప్రతి సమస్య నువ్వు చేసిన పాపం బట్టి కాదు. ఈరోజు వెంటనే దావీదు అంతవరకు రాని మాట వచ్చింది, నేనేమి చేసి తిని ప్రశ్న. ఒత్తిడి మనల్ని ప్రశ్నల్లోకి తీసుకెళ్ళిపోద్ది, ఆన్సర్ ఇవ్వదు. ఒత్తిడిలో ప్రశ్నే, నేనేం చేశాను, నేను ఎక్కడికి వెళ్ళాను, నేనేం చెందా, నేను ఏ మాట అన్నాను, నేను ఎలా ఆలోచించాను. ఎందుకంటే ఒత్తిడి ఎప్పుడు మన స్థితిని దిగజారుస్తుంది ప్రియులారా.
ఏలియా అంతటి వాడు అంటున్నాడు, నా పితరుల కంటే నేను గొప్పని, చాలు ప్రభువా, నా ప్రాణాన్ని ఏం తీసేసుకో. ఈరోజు ఒకసారి ఇలా చూడండి, ఒత్తిడిలో ఇలాంటి మాటలు మాట్లాడిన వాళ్ళు ఎంతమంది లేరు ఇక్కడ. ఒత్తిడిలో ప్రభువా చాలయ్యా, నేనేదో తప్పుడు పని చేసుంటా, నేనేదో పనికి మాలిన పని చేసుంటా, నేనేదో నీ దృష్టికి అపరాధం చేసుంటా, అందుకే నేను ఇలాగ అయిపోయాను, నేనేం గొప్పవాడిని కాదయ్యా, వాళ్ళకంటే నేనేమో గొప్పవాడిని కాదయ్యా, చాలయ్యా, నా ప్రాణాన్ని తీసేసుకోవయ్యా, చాలయ్యా, ఇంకా నా జీవితం చాలయ్యా అని అనుకొనిన వారు ఇక్కడ ఎవరైనా ఉంటే చేతులు పైకెత్తండి. అనుకొనిన వారు, నా ఒత్తిడిలో ఇంకా చాలు, చచ్చిపోతా, ఇంకా చాలు, నేనేదో చేసుంటాను, ఇంకా చాలు, నా క్యారెక్టర్ మంచిది కాదేమో, ఇంకా చాలు, నేను ఇలాంటి వాడినేమో, అందుకే ఇలాగైందేమో అని అనుకొనిన వారు ఎంతమంది ఉన్నారో చేతులు పైకెత్తండి. మీ ఒత్తిడిలో, మీ టెన్షన్లో ఇంకా చాలు, చచ్చిపోవటమే మేలు అని అనుకున్నవారు ఎంతమంది ఉన్నారు? నిజాయితీగా చేయి పైకెత్తండి, నిజాయితీగా చేయి పైకెత్తండి. మీ చేతులు మీ పక్కన వారిని బలపరుస్తాయి. అనేక మార్లు ఏలియాలా మనము కూడా ఏమనుకున్నాం తెలుసా? ఇంకా చాలు. ఒత్తిడి మనల్ని ఏం చేస్తుందంటే మనల్ని మనం సస్పెక్ట్ చేసేలా చేస్తుందండి. ఎప్పుడు ఒత్తిడిలో మనం వేసుకోవలసిన ప్రశ్న వై కాదు, ఇప్పుడు ఒత్తిడిలో మనం చేయాల్సింది ఏంటంటే ప్రార్థన. ఆమె చెప్పండి, ఈ ఒత్తిడి ఎందుకు వచ్చింది? అసలే దేవా, నువ్వు నాకు ఎందుకు అనుమతించావు? దీని వెనకాల ఏదైనా మర్మం ఉందా? దీని వెనకాల నువ్వు నాకు ఏమైనా పాఠం నేర్పించాలనుకున్నావా? ఆ కోణంలో చూడాలి తప్ప నేనేం చేసి తిని అని అనుకోకండి. రెండోది దావీదు గారు ఏమన్నారు కూడా చూడండి. రెండవ ప్రశ్న, ఇంకా దావీదు గారు అన్నారు, తర్వాత ఈలి గారు, ఇంకొకరు ఎవరన్నారు చూడండి. ఒత్తిడిలో యోబు గ్రంథము 10వ అధ్యాయము, యోబు గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనం, యోబు గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనం, జాబ్ చాప్టర్ 10 verse 2, యోబు గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనం. ఏమని? నా మీద నేరము మోపకుండుము, నా మీద నేరము మోపకుండుము, నీవేళ నాతో వ్యాజ్యమాడుచున్నావు, నీవేళ నాతో వ్యాజ్యమాడుచున్నావు, తెలియజేయమని, నాకు తెలియచేయమని నేను దేవునితో చెప్పేదని. ఏంటి? నా మీద నేరము మోపకుండుము, నీవేళ నాతో వ్యాజ్యమాడుచున్నావో నాకు తెలియచేయమని నేను దేవునితో చెప్పేదని. ఇప్పుడు యోబు అంటున్నాడు, వాట్ ఐ డిడ్ రాంగ్, నేనేం చేసి తిని, అసలు నా పరిస్థితి ఇలాగ అయిపోవడానికి, నేను ఇలాగ అయిపోవడానికి ఏంటో నువ్వు నాకేం చేయాలి? తెలియచేయాలి అంటున్నాడు. అంటే ఇప్పుడు ఏంటి? యోబు గారు కూడా ఎక్కడికి వెళ్ళిపోయారు? నేనేం చేశానో నువ్వు నాకు తెలియచేయాలి ప్రభువా, నువ్వు నాతో ఎందుకు వ్యాజ్యమాడుతున్నావో, నా ఆస్తి ఎందుకు పోయిందో, నా ఆరోగ్యం ఎందుకు పోయిందో, నా పిల్లలు ఎందుకు చచ్చిపోయారో, నా కుటుంబ స్థితిగతులు ఎందుకు ఇలా దిగజారిపోయాయో, నాతో నువ్వు ఎందుకు ఇలాగ వ్యాజ్యమాడుతున్నావో నాకు తెలియచేయి, నేను చేసిన తప్పేంటో తెలియచేయి అంటే ఈవెన్ యోబు గారు కూడా ఏమనుకున్నారు? ఒత్తిడిలో ఈ జరిగిపోయినవన్నీ నేను ఏదో చేశాను అందుకే జరిగిపోయి అనుకుంటున్నాడు. కానీ యోబుకి తెలియనిది ఏమిటి? ఆకాశములో సర్వోన్నతుని దేవునికి సాతానికి యోబుని బట్టి గొప్ప పరీక్ష అక్కడ జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రభు అంటున్నాడు, యోబు అంత నీతిమంతుడు ఎవడును లేడు, యోబుకి ఎన్ని కష్టములు కలిగిన అతడు నన్ను విడిచిపెట్టడు అని అంటే, చూడు ప్రభువా, ఒక్కసారి కంచె తీసాయి ప్రభువా అంటే, ఎప్పుడైతే దేవుడు యోబు చుట్టూ ఉన్న కంచెని తీసి వేశాడో యోబుని అన్ని విధాల నలగొట్టాడు. ఎవరు? సాతానుడు. ఆ నలగొట్టబడిన స్థితిలో యోబు అంటున్నాడు కదా, ఇవన్నీ నాకెందుకో, దయతో నువ్వేంచి నాకు తెలియజెప్పాలి ప్రభువా, నువ్వు నేను చేసింది ఏంటో తెలియజెప్పాలి ప్రభువా. ఈరోజు చెప్తున్నానండి, ప్రభు యొక్క ఆలోచనలు ఏమిటో మనకి తెలియదు. ఎప్పుడు అలా అనుకోకు, నేనేం చేశానో నాకు చెప్పు ప్రభు అని అనకెప్పుడు. ఎందుకంటే ఈరోజు మన జీవితంలో అనుమతింపబడుతున్నవన్నీ రాగల దినాల ఆశీర్వాదానికి మెట్టుల్లో నా దేవుడు చేయబోతున్నాడు. రెండవ ప్రశ్న దావీదు గారు వేస్తున్నారు. మొదటిగా నేనేమి చేసి తిని, రెండవదిగా ఏంటి? త్వరగా చదవాలి. నేను చేసిన దోషమేమి, నేను చేసిన దోషమేమి, పాపమేమి. అంటే ఇప్పుడు ఒత్తిడి ఎక్కడికి తీసుకెళ్ళింది? రెండవదిగా దావీదు గారిని ఈ ప్రశ్న మొదటగా నేను ఏం చేశా, తన క్యారెక్టర్ని కోచింగ్ చేసుకునేలా చేసింది. రెండు, యోబు గారిని ఎక్కడికి ఇది తీసుకెళ్ళింది అంటే తన పాపాన్ని బయలుపరిచే స్థితికి తీసుకెళ్ళింది. ఏమన్నాడు? నేను చేసిన దోషమేంటి? ఇప్పుడు దావీదు గారు ఏమనుకుంటున్నారు? నేను ఏదో దోషం చేసుంటానో ఆ దోషం బట్టి ఏమైంది ఈరోజు నా పరిస్థితి ఇలా తగలడింది. నేను ఏదో పాపము చేసుంటానో ఆ పాపం బట్టి ఏమైపోయింది నా బ్రతుకు ఇలాగే అయిపోయింది. ఇక్కడ కూర్చుని నువ్వేమనుకుంటున్నావు తెలుసా?
ఈరోజు నీ జీవితంలో కొన్ని పరిస్థితులు ఉన్నాయి. ఆర్థికంగా నలిగిపోతున్నావు, ఆరోగ్యపరంగా నలిగిపోతున్నావు, స్థితిపరంగా నలిగిపోతున్నావు, నీ ఆలోచనల పరంగా నలిగిపోతున్నావు. నువ్వు అడుగుతావు దేవుణ్ణి, దేవా నేను చేసిన పాపం ఏంటయ్యా? ఏ పాపం నన్ను తరుముతుందయ్యా? ఏ శాపం నా మీద ఏలుబడి చేస్తుందయ్యా? ఏ శాపం మా కుటుంబం మీద ఏలుబడి చేస్తుందయ్యా? దయతో నేను చేసిన దోషం ఏంటి అని అడుగుతా. ఈరోజు చాలామంది అనుకునేది ఏంటంటే, నా జీవితంలో నాకు ఎదురవుతున్న ప్రతికూలతలన్నీ నేను చేసిన పాపములు బట్టి అని అనుకుంటా. అలాగే బైబిల్లో ఒకడు ఉన్నారు, అలాగే అడిగారు. ఎవరు వారు? యోహాను సువార్త 9వ అధ్యాయం చదువుదాం ఒక్కసారి. యోహాను సువార్త 9వ అధ్యాయం. ఈరోజు నీ జీవితంలో కలుగుతున్న సమస్యలు, కష్టాలు, వ్యాధులు, బాధలు నీ పాపమును బట్టి కాదు, కానీ దేవుని నామమును మహిమపరచడానికి, దేవునికి మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 9వ అధ్యాయము 2వ వచనం. యోహాను సువార్త 9వ అధ్యాయము. ఇప్పుడు మొదటి నుంచి చదువుదాం. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టుగ్రుడ్డివాడైన ఒక మనుషుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా వీడు గుడ్డివాడై గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా వీని కన్నవారా? వీడిని కన్నవారా? ఆయన అడుగుగా. చాలు వినండి. ఇప్పుడు ఒక మాట ఇలా చూడండి. ఈ భూమి మీద ఉన్న బిడ్డలు ఎవరైనా క్షోభ అనుభవిస్తున్నారు అనుకో. ఏంటి క్షోభ అంటే ఏంటి? వాళ్ళు పేదవారిగా, నికృష్టమైన వారిగా, ఏమీ లేని వారిగా, నిరాధారముగా, ఓడిపోతున్న వారిగా ఉన్నారనుకో, మనం ఏమంటాం తెలుసా? రే వాళ్ళ బాబు అమ్మ చేసిన పాపం ఏదో వీళ్ళని కొడుతుందిరా అంటారనరా. ఎప్పుడు మీరు వినలేదు అలాంటి మాటలు? వాళ్ళ అమ్మ చేసిన పాపం రా ఇది, వాళ్ళ నాన్న చేసిన పాపం రా ఇది. చూసారా పిల్లలు ఏమైపోయారు? పిల్లల బతుకు ఏమైపోయిందో చూసారా? ఏంటి, ఒక మనిషి ఎవరైనా కష్టాల్లో ఉంటే మొదటిగా మనకైనా ఎవరికైనా వచ్చి ఆలోచన తెలుసా? ఏదో పాపం మనల్ని కొట్టేస్తుంది అంటారు. ఇప్పుడు నేను ఒకసారి చూడండి. పుట్టి ఎవరంట? గుడ్డివాడు ఒకడు ఉన్నాడు. యేసు ప్రభు వెళ్ళే మార్గంలో ఆ గుడ్డివాడిని చూసి ఒక్కసారిగా శిష్యులందరూ ఆగిపోయారు. చూడండి, ఆగిపోయి యేసు ప్రభుని అడుగుతున్నారు, యేసు ప్రభువా, ఈడు పుట్టినప్పటి నుండి గుడ్డివాడు కదా, ఈడిలా గుడ్డోడిగా పుట్టడానికి, ఇలా అంగవైకల్యంతో పుట్టడానికి ఈడు చేసిన పాపమా, వీళ్ళ అమ్మానాన్నలు చేసిన పాపమా, లేదా వీళ్ళ పూర్వీకులు ఎవడో చేసిన పాపమా అని అడిగారు. ఇప్పుడు దావీదు కూడా ఏమడుగుతున్నాడు? నేనేమి చేసి తిని, మొదటి ప్రశ్న. 2, నేను చేసిన దోషమేమి, నేను చేసిన పాపమేమి అంటే, ఇప్పుడు స్ట్రెస్లో, ఒత్తిడిలో దావీదు ఏమనుకుంటున్నాడు? నేను ఏదో పాపం చేశాను, ఆ పాపమైన నెల తగులుతుంది, ఆ పాపమైన నెల తరుముతుంది అని అనుకున్నాడు. సేమ్ అదే ప్రశ్న అన్నారు. ఏంటి, ఎవడు పాపము చేశాను? వీడా వీని కన్నవారా అని అడుగగా, ఏమని చాలా అలర్ట్గా ఉండాలి. యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఏంటి, వీడు పాపము చేయలేదు, వీళ్ళ అమ్మ నాన్నలు చేసిన పాపం బట్టి వీడు ఇలాగ అయిపోలేదు. వీడు ఎందుకు ఇలాగున్నాడంటే, దేవుని క్రియలు వీని యందు కనబడుటకు. ఎవని క్రియలు? హలో ఎవని క్రియలు? ఈరోజు అప్పుల్లో ఉన్న బిడ్డ, ఈరోజు కష్టాల్లో ఉన్న బిడ్డ, ఈరోజు అనారోగ్యాలతో, ప్రతికూలతో, ఇబ్బందులతో వ్యసారిపోతూ ఉన్న నిన్ని లోకం అంటున్నారా? ఏదో పాపం వీళ్ళ కుటుంబాన్ని శపిస్తూ ఉంది, ఏదో పాపం వీళ్ళ కుటుంబాన్ని చుట్టుకుంది, ఏదో శాపం వల్ల ఇలాగ అయిపోతున్నారు అని అంటున్నారా? నిన్ను చూసి నిన్ను నువ్వే ప్రశ్నించుకుంటున్నావా? ఈరోజు నేను చేసిన పాపం బట్టి ఇలాగవుతుందని అనుకుంటున్నావా? అయితే విను, ఈ ఉదయమున నా ప్రభు అంటున్నాడు కదా, ఈరోజు నీ జీవితంలో, నీ కుటుంబంలో కలుగుతున్న ఆ వ్యతిరేకతలన్నీ నిన్ను బట్టి, నీ కుటుంబం బట్టి, ఆ సర్వోన్నతుడైన దేవుని కార్యాలను లోకమునకు చూపించడానికి నా యేసయ్య చూస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నీ పాపమును బట్టి కాదు నీ స్థితిలోకి వస్తా, నీ శాపమును బట్టి కాదు నీ స్థితిలోకి వస్తా, నిన్ను బట్టి కొంతమందికి నా యేసయ్య ఎవరో తెలియాలని. గట్టిగా ఆమె చెప్పండి. అంతే కదా, అప్పుడు అంతేనా కదా? చితాకొక చిలక రెక్కలను విరిచి ఎగరాలంటే అది ముందు ఏం చేయాలండి? సీతాకోక చిలక రెక్కలు విడిచి అది ఎగరాలన్నా, అది మన చేతుల మీద వాలాలన్నా, వాటిని మనం ఇష్టంగా చూసి వాటిని చేతి మీద పెట్టుకోవాలన్నా ముందు అది ఏమవ్వాలి? అయ్యో, ఎవరైనా సీతాకోక చిలక ముందుగా ఉండే కక్కున్ ఉంటుంది కదా, ఆ కక్కున్ దగ్గరికి వెళ్ళి, అయ్యో ఈ యొక్క గొంగళి పురుగు అమ్మ తప్పు చేసిందా, ఈ గొంగళి పురుగు నాన్న తప్పు చేశాడా, ఈ గొంగళి పురుగే పాపం చేసి ఉంటుంది, చూడండి పాపం శవపీఠిక అయిపోయింది. ఏమైపోయింది? శవపీఠిక అయిపోయింది. అయ్యో అని ఆవిడేనా అన్నాడు అనుకో,
అది ఒక 21 రోజుల తర్వాత రెక్కలు విరుచుకుని బయటకు వచ్చి అంటది కదా, ఆ కక్కు ననబడిన ఆ సమాధిలోకి నేను వెళ్ళి ఉండకపోతే ఈ రోజున అందరిని మీరు చూసి ఉండేవారు కదా. గట్టిగా ఆమె చెప్పండి. ఈరోజు ముత్యాలు పగడాలని చెప్పి మనం మెల్లో వేసుకుంటున్న ముత్యాలను అడిగితే ఆ ముత్యము ఎప్పుడైతే ఒక క్రిమిని సమాధిగా చేసి అందులోని ఒక కెమికల్ని రిలీజ్ చేస్తుందో, అయ్యో ఈ క్రిమి చచ్చిపోయింది, అయ్యో ఆ క్రిమి ఆ లోపల నుండి సమాధి అయిపోయింది అని అంటే, ఆ క్రిమి చచ్చిపోయిన క్రిమి ఏమంటో తెలుసా, నేను గనుక ఆ ఆల్చిప్పలోకి వెళ్ళి ఉండకపోతే, ఆ ఆల్చిప్ప గనుక నా మీద ఆ కెమికల్ని సెక్రెట్ చేసి ఉండకపోతే, నన్ను సమాధి చేసి ఉండకపోతే ఈరోజు మనుష్యులు బైబిలు ఉద్దేశించిన అమూల్యమైన ముత్యముగా మీకుండేవాను కాను. ఈరోజు గుర్తుపెట్టుకో, లోకములో కానీ సమాజంలో కానీ ఆత్మీయ జీవితంలో కానీ దేవుడు కొద్ది మందిని నలగగొడుతున్నాడంటే వారిని బట్టి ఆయన తన కార్యాలను లోకమునకు చూపించుకోవడానికి. గట్టిగా